ఒక నిమిషం. ఓకే. భారత కవి నరసమ్మ వన్ అండ్ ఓన్లీ లేడీ తెలంగాణ, వన్ అండ్ ఓన్లీ లేడీ తెలంగాణ ఆంధ్రలో పోతురాజు. అందరు క్షణార్థులలో మీరు చూస్తున్నారు పీపీఆర్ మీడియా. మరి ఈ రోజున మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేయడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క కుంట్రాజు వారి ఇంట్లోన, అత్యంత ఫేమస్ అయిన కుంట్రాజు వారి ఇంట్లోన మన ఈ అమ్మ దర్శనం మీ అందరూ చాలామందికి తెలిసి ఉంటారు. ఈ యొక్క భారతదేశంలోనే తొలి మహిళా పోతరాజుగా అమ్మవారు ఆహ్వానించి, పోతరాజు ఆహ్వానించుకొని వేషధారణ చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారికి పోతరాజు వేషం వేసినటువంటి అమ్మవారు నరసమ్మప్ప గారు, భారతాదేవి నరసమ్మప్ప గారు, భారత కవి నరసమ్మప్ప గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. అమ్మ శనార్థులు, ముందుగా మీకు ఆషాఢ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. ఒక్కసారి అక్కడ జ్యోతి అక్క గారి ద్వారా దండేసి అమ్మవారికి ముందుగా సత్కరించి తర్వాత మాట్లాడుకుందాము. వాళ్ళు ఎన్నికెళ్ళమ్మ తల్లికి, ఎన్నికెళ్ళమ్మ తల్లికి, తర్వాత సాల్వతో సత్కరిస్తున్నారు. అమ్మ, మరి ఈ ఆషాఢ మాసం పురస్కరించుకొని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం గురించి రెండు మధురమైనటువంటి మాటలు మీరు చెప్పాల్సిన భారత కవి నరసమ్మ. ముందుగా గణాదులకి, గురువులకి అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. యావత్ ప్రపంచానికి రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంటే కన్నుల పండుగ. అందరికీ కూడా రేణుకా ఎల్లమ్మకి చాలా కన్నుల పండుగగా ఉంటుంది. రంగరంగ వైభవంగా ఆమె కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరూ కూడా అందరికీ గణాదులకి, పూజరాజులకి పోతలింగమ్మ తల్లికి. అదేవిధంగా మన పోతలింగన్న బృందం చైర్మన్ అయినటువంటి విజయ్ కళ గారు కూడా ఇక్కడ మరి కాసేపట్లో పోతరాజులతోని, గజాలతోని హల్చల్ చేయబోతున్నారు. నాకు నమస్తే, ముందుగా ఆషాఢం శుభాకాంక్షలు. మరి ఈ యొక్క బోనాల జాతర ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఒక మాట ముచ్చట. ఈ యొక్క ఎల్లమ్మ తల్లి కళ్యాణమే కాకుండా ఏ ఒక్క గుడికాడైనా రంగరంగ వైభవంగా ఈ యొక్క బోనాలు, ఎల్లమ్మ కళ్యాణం ఈరోజు చాలా చూడముచ్చటగా సంబరం జరుగుతుంటుంది. అందులో మేము పోతరాలు 12 మంది పోతరాలు వేసి 20-30 మంది పోతరాలు వేసి అమ్మవారు 2 గోధుమ కుండతో వెళ్ళి తొట్టెల్లో కట్టి మా ఒక హిందూ సాంప్రదాయాన్ని సమర్పించుకుంటాం. థ్యాంక్ యూ. అదేవిధంగా శివగణాదులు, శివశక్తులు కూడా ఇక్కడ విచ్చేయడం. అయ్యా శనార్థి, మరి ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి వచ్చారు, ఎట్లా అనిపిస్తున్నది, ఏ విధంగా చాలా బాగుంది, చాలా అనుభూతిగా ఉన్నది. ప్రతి సంవత్సరము వస్తుంటాం అక్కడికి. గురువు అయిన భారతపేట నరసమ్మ తరఫున మేము వస్తుంటాం. థ్యాంక్ యూ. మాట్లాడతారా? సరే, థ్యాంక్ యూ అమ్మ. మీ అందరికీ మరొకసారి బల్కంపేట ఎల్లమ్మ తల్లి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా విజయవంతంగా యాత్రను, చైత్ర యాత్రగా జాతరను, దశాబ్ది ఉత్సవాలను, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బాగా రేణుకా ఎల్లమ్మ తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి.